నరకాగ్నికి ఆహుతి అవుతాడు. అక్కడ చేరుకున్న తరువాత వారు తమ దురవస్థపై దుఃఖిస్తారు, రోధిస్తారు. అప్పుడు వారేమంటారంటే, అయ్యో, మనం ఒకవేళ సత్యాన్ని విని దాన్ని స్వీకరించి ఉంటే ఇవాళ్ల నరకవాసుల సరసన ఉండేవాళ్లం కాదు కదా అని లబోదిబోమంటారు. కాని ఆనాడు చెందే పశ్చాత్తాపం మనిషికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. ఇలాంటి వారు ఎటువంటి నరకానికి ఆహుతి అవుతారంటే అది ఆవేశంతో ఎగిసిపడుతూ ఉంటుంది. ఆగ్రహంతో బ్రద్దలైపోవటానికి సిద్ధంగా ఉందా అన్నట్టు ఉంటుంది దాని పరిస్థితి. నరకదూతలు ఆ సమయంలో అందులోకి పడవేయబడే పాపాత్ములతో అంటారు, అలం యాతికుం నజీర్, అల్లాహ్ తరఫున మీ వద్దకు భయపెట్టేవాడు ఎవడూ రాలేదా అని వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ దుర్మార్గులు, ఆ నరకవాసులు ఏమని సమాధానమిస్తారంటే, ఎందుకు రాలేదు? హెచ్చరించేవాడైతే మా వద్దకు వచ్చిన మాట నిజమే, కానీ మేమే అహంకారంతో ప్రవక్తల్ని, ప్రవక్త సహచరులను తిరస్కరించాము, వారిని అపహాస్యం పాలు చేశాము. మేము సత్యాన్ని వినలేదు, కనీసం దానిపై ఆలోచించనైనా లేదు. దేవుడు మాకు వసగిన విచక్షణ జ్ఞానాన్ని మేము ఉపయోగించనే లేదు. మేము చేసిన పొరపాటు ఏంటో మాకిప్పుడు అర్థమైపోయింది అని ఆనాడు వారు పశ్చాత్తాపాన్ని వ్యక్తపరుస్తారు. కానీ వారి పశ్చాత్తాపం వారికి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. తరువాత ఈ సూరాలోని 4వ ప్రధాన విషయం ఏమిటి అంటే, అల్లాహ్ మనిషి దృష్టిని సప్తాకాశాల వైపుకు మరల్చాడు. మనిషి దృష్టి ప్రతిరోజు ఎన్నోసార్లు ఆకాశంపై పడుతుంది. కానీ కరుణామయుడైన దేవుని సృష్టి వ్యవస్థలో అతనికి ఎలాంటి అపసవ్యత గాని, ఎలాంటి ఆటంకము, లోపము గాని కానరాదు. మొదటి ఆకాశాన్ని చూస్తే అల్లాహ్ ఏ విధంగా దాన్ని దీపాలతో అలంకరించాడో మనకు అర్థమవుతుంది. మరి ఈ నక్షత్రాలే అగోచర విషయాలను వినటానికి ఆకాశంలోకి వెళ్లిన పైశాచిక శక్తులను తరిమి కొడతాయి. ఈ నక్షత్రాలే ఆకాశానికి అపారమైన తరగని అందాల సంపదను కూడా సమకూర్చి పెట్టాయి. ఈ నక్షత్రాలే చీకట్లలో పయనమైన బాటసారులకు మార్గం కూడా చూపుతూ ఉంటాయి. దేవుని ఈ అనంత కృపను మనిషి తెలుసుకోవాలని ఖురాన్ అంటోంది. సూరాలోని 5వ విషయం, అల్లాహ్ శక్తికి, ఆయన సమర్థతకు, ఆయన కార్యదక్షతకు మరో దృష్టాంతం ఏమిటి అంటే, ఆయన ప్రతిదాన్ని గోప్యంగా ఉన్నదాన్నైనా బహిర్గతంగా ఉన్నదాన్నైనా ఆయన బాగా ఎరిగి ఉన్నవాడు. ఆఖరికి ఆయనకు హృదయాల్లో దాగి ఉన్న రహస్యాల గురించి కూడా తెలుసు. వహువల్ లతీఫుల్ ఖబీర్, ఆయన గొప్ప సూక్ష్మగ్రాహి, జాగరూకుడు. అంటే ఆయన ప్రతి మనిషిని గమనిస్తున్నాడు. ప్రతి మనిషి రికార్డు ఆయన వద్ద తయారవుతోంది. మనిషి జీవిత రికార్డు, అతని వీడియో ఫిల్మ్ ప్రళయ దినాన అతని ముందు హాజరుపరచబడుతుంది. పరలోక పరీక్షాలయంలో, దేవుని న్యాయస్థానంలో మనిషి ఆవగింజంత వస్తువు విషయంలో కూడా లెక్క ఇవ్వవలసి ఉంటుంది. ఈ లెక్కలు తేలిన తరువాత విధేయులకు స్వర్గంలో, అవిధేయులకు నరకంలో ప్రవేశం కల్పించబడుతుంది. సూరాలోని ఇంకొక 6వ విషయం, అల్లాహ్ శక్తి యొక్క ఇంకొక దృష్టాంతము ఏమిటి అంటే, హువల్లజీ జఅల లకుముల్ అర్ద జలూలా, భూమిని మీకోసం పాదాక్రాంతం చేశానని, దాని భుజాలపై నడవమని, తాను ప్రసాదించిన ఆహారాన్ని గ్రహించమని దేవుడు తన దాసులకు ఈ సూరాలో చెబుతున్నాడు. మహాశయులారా, భూమి కూడా ఎంతో విచిత్రమైనది. దేవుడు భూమిని ఎంత ఉపయోగకరంగా చేశాడో ఆలోచించండి. భూమి ఎటువంటిదంటే, అది నీళ్లల్లా ప్రవహించేది, బురదలా కూరుకుపోయేది కాదు. ఒకవేళ అది గనక అలా ఉంటే మనిషి దానిపై నడవలేకపోయేవాడు. అలాగే భూమి లోహం మాదిరిగానో, రాయి మాదిరిగానో గట్టిగా ఉంటే మానవుడు దానిపై వ్యవసాయం చేసి పంటల్ని పండించలేకపోయేవాడు. అందులో కాలువలు త్రవ్వటానికి, ఎత్తైన కట్టడాలను నిర్మించటానికి,
ఎంతమాత్రం వీలయ్యేదే కాదు. కానీ కారుణ్య ప్రభు అయిన అల్లాహ్ భూమిని మనిషి మనుగడకు అనుగుణంగా వలచాడు. ఇంకా అందులో అసంఖ్యాకమైన వనరులు అంటే బంగారం, వెండి, ఖనిజాలు, చమురు మొదలగు ఎన్నో విలువైన వస్తువులు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. గమనార్హమైన ఇంకొక విషయం ఏమిటి అంటే మానవుడు మట్టితోనే పుట్టించబడతాడు, కడకు అతను మట్టిలోకే తరలించబడతాడు. తాహా సూరాలో అల్లాహ్ ఏమని సెలవిచ్చాడంటే మిన్హా ఖలక్నాకుం వఫీహా నుయీదుకుం వమిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. ఈ మట్టితోనే మిమ్మల్ని పుట్టించాము, ఈ మట్టిలోకే మిమ్మల్ని చేరుస్తాము, ఈ మట్టితోనే పరలోకంలో మిమ్మల్ని తిరిగి లేపటం జరుగుతుంది. సూరాలోని 7వ ప్రధాన విషయం. తరువాత ప్రభు ఏమన్నాడంటే మేము తలిస్తే ఈ మట్టిలోనే మనిషిని కూర్చివేస్తాం, లేదా రాళ్ల వర్షం కురిపించే గాలుల్ని పంపి మానవాళిని మేము గనక తలిస్తే నాశనం చేసి వేస్తాము అని చెప్పి అల్లాహ్ హెచ్చరించాడు. అంటే భూమిని, ఆకాశాన్ని అల్లాహ్ తాను తలచినప్పుడు వాటి ద్వారానే అతన్ని కూడా నాశనం చేస్తాడు. దివ్య ఖురాన్ చారిత్రక వాస్తవాన్ని చెబుతోంది. ఎవరైతే ఈ యథార్థాన్ని త్రోసిరాజన్నారో వారు దేవుని శిక్షలో పట్టుబడ్డారు. అటువంటి దేవుని ఎడల మానవుడు నిర్భయంగా ఉండటం ఎంతో విచారకరం. దేవుడు తనను పట్టలేదని అతను అనుకుంటున్నాడు. ఎందుకు పట్టుకోడు? ఏ విధంగానైతే ఆయన పూర్వపు ధిక్కారులను పట్టుకున్నాడో అదే విధంగా నేటి ధిక్కారులను, నేటి అవిశ్వాసులను కూడా ఆయన తలచినప్పుడు గట్టిగా పట్టుకోగలడు, వారిని తన ఇష్ట ప్రకారం శిక్షించనుగలడు. సూరాలోని 8వ విషయం, అల్లాహ్ తన శక్తి యొక్క ఇంకొక నిదర్శనాన్ని భూమ్యాకాశాల మధ్య విహరిస్తున్న పక్షుల్లో చూపిస్తున్నాడు. ఆ పక్షులను మీరు చూడండి, అవి తమ రెక్కల్ని చాచుతాయి మరియు ముడుచుకుంటాయి కూడా. కరుణామయుడైన అల్లాహ్ తప్ప ఆకాశంలో వాటిని నిలిపి ఉంచగల వారెవరు అని ఈ సూరాలో ప్రశ్నించబడింది. అలాగే పైన ఎన్నెన్ని నక్షత్రాలున్నాయి, ఎన్ని గ్రహాలున్నాయి, మానవుడు ఎప్పుడైనా ఆలోచించాడా? పరమ ప్రభువు గనక వాటిని నిలిపి ఉంచకపోతే అవి క్రింద పడిపోయి నేలపై నివసించే జీవరాశులన్నిటినీ సర్వనాశనం చేసి వేస్తాయి. ఆలోచించండి, విమానాల్లో విహరిస్తూ సముద్రాలనే దాటేస్తున్న ఈ మానవుణ్ణి గాల్లో నిలిపి ఉంచినదెవరు? మా యుంసికూన ఇల్లర్ రహమాన్. ఇదంతా అల్లాహ్ పర్యవేక్షణకు తార్కాణం కాదా? ఒకవేళ మానవుడు దైవానుగ్రహాలను అంగీకరించి విశ్వసించకపోతే పర్యవసానంగా అల్లాహ్ అతనిపైకి ఆపదను అవతరింపజేస్తే అప్పుడు దాన్ని ఎదుర్కొనగల సైన్యం అతని వద్ద ఏది ఉంది? అలాగే ఒకవేళ అతను మానవుని ఆహారాన్ని ఆపివేస్తే అతనికి ఆహారం సమకూర్చగల శక్తి ఎవరికుందో చెప్పండి. యథార్థానికి అవిశ్వాసులు ఏ మార్గంలోనైతే నడుస్తున్నారో అది తలక్రిందులుగా నడవటంతో సమానం. దీనికి బదులు ఎవరైతే సత్యాన్ని స్వీకరించారో వారు తలలేపి తిన్నని బాటపై నడుస్తున్నారన్నమాట. అదే సిరాతే ముస్తఖీం. పైన పేర్కొనబడిన నిదర్శనాలు భూమ్యాకాశాల మధ్యనున్న వాటికి సంబంధించినవి. అంటే ఇవి విశ్వజనీనమైన నిదర్శనాలు. అల్లాహ్ మనిషి శరీరానికి సంబంధించి కూడా ఒక నిదర్శనం ఇస్తున్నాడు. ఆయన మనిషికి చూచే, వినే, ఆలోచించి అర్థం చేసుకునే శక్తుల్ని ప్రసాదించాడు. కానీ అతను ముఖ్యమైన ఈ 3 అవయవాలతో సరైన పని తీసుకోకుండా కృతఘ్నుడై వీరవిహారం చేస్తున్నాడు. యథార్థానికి జరగాల్సింది ఏమిటంటే అతను ఈ అవయవాలతో నిజమైన పని తీసుకోవాల్సింది, దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది. మానవుడు గనక పై విషయాలను నిశిత దృష్టితోనూ విశాల హృదయంతోనూ ఆలోచిస్తే అల్లాహ్ మనిషిని ఏ ఉద్దేశంతో ఉనికిలోకి తెచ్చాడో ఆ ఉద్దేశానుసారమే అతని నుండి లెక్క తీసుకుంటాడన్న విషయం అతనికి సుబోధకమవుతుంది. ఒకవేళ పరలోకంలో లెక్క తీసుకోకపోతే ఈ సృష్టికి
అర్థమే లేకుండా పోతుంది. దీని మూలంగా నౌజ్ బిల్లాహ్ దేవుని బలహీనత వ్యక్తమవుతుంది. పరలోకాన్ని విశ్వసించి దానికోసం తయారు చేసే బదులు ధిక్కారులు ఏమని అడుగుతున్నారంటే, వయఖూలూన మతా హాజల్ వాదు ఇన్ కుంతుం సాదిఖీన్, ఒకవేళ మీరు సత్యవంతులే అయితే, ఒకవేళ మీరు నిజం చెప్పేవారే అయితే ఈ మీ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. జవాబుగా అల్లాహ్ ఏమంటున్నాడంటే, పరలోకం తేదీ చెప్పటం, పరలోకం ప్రళయం యొక్క ముహూర్తాలు పెట్టడం పైగంబరుల పని కాదు. దాని జ్ఞానమైతే అల్లాహ్ దగ్గరే ఉంది. పైగంబరు పనైతే, పైగంబరు బాధ్యత అయితే కేవలం స్పష్టంగా హెచ్చరించడమే. ప్రజలు ప్రళయాన్ని కళ్ళారా చూసుకున్నప్పుడు వారితో అనబడుతుంది, హాజల్ లజీ కుంతుం బిహి తద్దవూన్, దేన్ని గురించి మీరు పదే దరఖాస్తులు చేసేవారో, దేన్ని గురించి మీరు మాటికి డిమాండ్ చేసేవారో అదే ఇది, చూసుకోండి అని చెప్పి ఆ సమయంలో వారితో అనబడుతుంది. సూరా చివర్లో మక్కా అవిశ్వాసులను ప్రశ్నించటం జరిగింది. మీరు త్రాగుతున్న నీరును అల్లాహ్ గనక భూమిలోనే దించివేస్తే, ఆ నీరు భూమిలోనే గనక ఇంకిపోతే, పర్యవసానంగా త్రాగేందుకు మంచినీరు దొరక్కపోతే ఈ మనిషికి స్వచ్ఛమైన నీరును ఇచ్చేవాడెవడు? ఈ యథార్థాలను గురించి మానవుడు ప్రశాంతంగా యోచించాలి. కరుణామయుడైన అల్లాహ్ చెప్పేవారికి వినేవారికి సన్మార్గాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పవిత్ర ఖురాన్ పారాయణం ఈ శీర్షికన మీరిప్పుడు అల్ కలం సూరా ఆయత్లు వింటారు. అల్ కలం అంటే కలము అని అర్థం. ఈ సూర మక్కాలో అవతరించింది. ఇందులో 52 ఆయత్లు ఉన్నాయి. أعوذ بالله من الشيطان الرجيم. శాపగ్రస్తుడైన శైతాన్ వారి నుండి అల్లాహ్ శరణు వేడుతున్నాను. بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. నూన్ నూన్ والقلم وما يسطرون. కలము సాక్షిగా, వ్రాసేవారు ఏదైతే వ్రాస్తారో దాని సాక్షిగా. ما أنت بنعمة ربك بمجنون. ఓ ప్రవక్త, మీ ప్రభు అనుగ్రహం వల్ల మీరు పిచ్చివారైతే కాదు. وإن لك لأجرا غير ممنون. ఇంకా నిశ్చయంగా మీ కొరకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది. وإنك لعلى خلق عظيم. ఇంకా ఓ ప్రవక్త, నిస్సందేహంగా మీరు నైతికత యొక్క ఉన్నత స్థానంలో ఉన్నారు. فستبصر ويبصرون بأيكم المفتون. కాబట్టి మీలో ఎవరు ఉన్మాదానికి గురై ఉన్నారో త్వరలో మీరు చూస్తారు, వాళ్ళు చూసుకుంటారు. إن ربك هو أعلم بمن ضل عن سبيله. నిశ్చయంగా మీ ప్రభువుకు తన మార్గం నుంచి ఎవరు తప్పిపోయారో బాగా తెలుసు.
وهو أعلم بالمهتدين. సన్మార్గం పొందిన వారి గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. فلا تطع المكذبين. కనుక ఓ ప్రవక్త, మీరు ఈ ధిక్కారుల మాటను వినబాకండి. وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ. ఒకవేళ మీరు రాజీ ధోరణిని అవలంబిస్తే తాము కూడా రాజీ పడవచ్చునని వారు అభిలషిస్తున్నారు. وَلَا تُطِعْ كُلَّ حَلَّافٍ مَّهِينٍ. ఆ వ్యక్తి మాటల్ని మీరు వినబాకండి. ఎవడైతే ఎక్కువ ప్రమాణాలు చేస్తాడో అల్పబుద్ధి కలవాడు. هَمَّازٍ مَّشَّاءٍ بِنَمِيمٍ. వాడు అదే పనిగా వెకిలి సైగలు చేస్తాడు, విపరీతంగా చాడీలు చెబుతూ తిరుగుతాడు. مَنَّاعٍ لِلْخَيْرِ مُعْتَدٍ أَثِيمٍ. మంచికి ఆటంకం కలిగిస్తాడు, హద్దులను అతిక్రమించే అపరాధి. عُتُلٍّ بَعْدَ ذَلِكَ زَنِيمٍ. కఠినుడు మరియు ఈ దుర్గుణాలన్నింటితో పాటు దోషపూరితుడు. أَن كَانَ ذَا مَالٍ وَبَنِينَ. ఇదంతా ఎక్కువ ఐశ్వర్యాన్ని, కొడుకుల్ని కలిగి ఉన్న కారణంగా. కాబట్టి అటువంటి వాని మాటల్ని వినబాకండి. إِذَا تُتْلَى عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ. మా ఆయత్లు అతనికి చదివి వినిపించినప్పుడు ఇవైతే పూర్వీకుల గాథలు అని అంటాడు. سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ. మేము త్వరలోనే అతని ముక్కుపై వాత పెడతాము. إِنَّا بَلَوْنَاهُمْ كَمَا بَلَوْنَا أَصْحَابَ الْجَنَّةِ. మేము వారిని ఒక తోటవారిని పరీక్షించినట్లే పరీక్షించాము. إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّهَا مُصْبِحِينَ. తెల్లవారగానే తోట పండ్లను కోసుకుంటామని అప్పుడు ఆ తోట యజమానులు శపథం చేసుకున్నారు. وَلَا يَسْتَثْنُونَ. మరైతే వారు ఇన్షా అల్లాహ్ అని పలుకలేదు. فَطَافَ عَلَيْهَا طَائِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَائِمُونَ. కనుక వారు రాత్రి నిద్రపోతూ ఉండంగానే నీ ప్రభు తరఫున ఒక ఆపద దానిపై వచ్చి పడింది. فَأَصْبَحَتْ كَالصَّرِيمِ. తెల్లారేసరికల్లా ఆ తోట కోత కోసిన చేనులా అయిపోయింది. فَتَنَادَوْا مُصْبِحِينَ. మరి తెల్లవారాక వారు వండొకరిని పిలువసాగారు. أَنِ اغْدُوا عَلَى حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ.
ఇష్టమే ఉంటే పెందలకాడే మీ తోటల వైపుకు పదండి అని చెప్పారు. فانطلقوا وهم يتخافتون. ఆపై వారు నడక సాగించారు, పరస్పరం గుసగుసలాడుకోసాగారు. ألا يدخلنها اليوم عليكم مسكين. ఈ రోజు మీ వద్ద తోటలో ఏ బీదవాడు రాకుండా చూడాలి సుమా. وغدوا على حرد قادرين. ఆ విధంగా తోట పండ్లు ఇక తమవేనన్న ధీమాతో వారు వడివడిగా వెళ్లారు. فلما رأوها قالوا إنا لضالون. అయితే ఆ తోటను చూడగానే మేము దారి తప్పిపోయాం, లేదు లేదు మేము అభాగ్యులమైపోయాం అని పలికారు. بل نحن محرومون. లేదు లేదు మేము అభాగ్యులమైపోయాము అని పలికారు. قال أوسطهم ألم أقل لكم لولا تسبحون. వారందరిలోకి ఉత్తముడైన ఒకడు, మీరు దైవస్తోత్రం చెయ్యరేమిటి అని నేను మీతో అనలేదా అని చెప్పాడు. قالوا سبحان ربنا إنا كنا ظالمين. అప్పుడు వారంతా మా ప్రభు పవిత్రుడు, యథార్థానికి మేమే దుర్మార్గానికి వడిగట్టాం అని పలికారు. فأقبل بعضهم على بعض يتلاومون. ఆ తరువాత వారు పరస్పరం నిందించుకోసాగారు. قالوا يا ويلنا إنا كنا طاغين. అయ్యో మా పరిస్థితి ఎంత దయనీయమైనది, నిస్సందేహంగా మేమే తలవిరుసుతనానికి వడిగట్టాం అని చివరకు ఒప్పేసుకున్నారు. عسى ربنا أن يبدلنا خيرا منها. మా ప్రభు దీనికి బదులుగా ఇంతకన్నా మంచి తోటను మాకు ప్రసాదించవచ్చు. إنا إلى ربنا راغبون. నిశ్చయంగా మేము మా ప్రభు వైపుకే మరలుతున్నాము అని పలికారు. كذلك العذاب. ఇలా ఉంటుంది మా దెబ్బ. ولعذاب الآخرة أكبر. పరలోక శిక్ష అయితే ఇంతకన్నా పెద్దది. لو كانوا يعلمون. దీన్ని వీళ్లు తెలుసుకుంటే ఎంత బాగుండేది. إن للمتقين
للمتقين عند ربهم جنات النعيم. నిశ్చయంగా భయభక్తులు గల వారి కోసం వారి ప్రభువు వద్ద అనుగ్రహభరితమైన స్వర్గవనాలున్నాయి. أفنجعل المسلمين كالمجرمين. ఏమిటి, మేము విధేయులను నేరస్తులతో సమానంగా చేస్తామా? ما لكم كيف تحكمون. మీకేమైపోయింది, అలా అని మీరెలా నిర్ణయించుకుంటున్నారు? أم لكم كتاب فيه تدرسون. మీ వద్ద ఏదైనా గ్రంథం ఉందా అందులో మీరు చదవటానికి? إن لكم فيه لما تخيرون. మీరు మీకోసం ఇష్టపడేదే లభిస్తుందని అందులో వ్రాయబడి ఉందా? أم لكم أيمان علينا بالغة إلى يوم القيامة إن لكم لما تحكمون. లేక మీకోసం మీరు నిర్ణయించుకున్నదల్లా మీకు దక్కే విధంగా ప్రళయ దినం వరకు మిగిలి ఉండే ప్రమాణాల బాధ్యత మాపై ఉందా? سلهم أيهم بذلك زعيم. ఓ ప్రవక్త, వారిలో ఎవరు దీనికి జామీనో వారిని అడుగు. أم له شركاء. ఏమిటేమిటి, దైవత్వంలో వారు కల్పించిన ఇతర భాగస్వాములున్నారా? فليأتوا بشركائهم إن كانوا صادقين. వారే గనక సత్యవంతులైతే వారు తమ భాగస్వాములను తీసుకురావాలి. يوم يكشف عن ساق ويدعون إلى السجود. ఏ రోజైతే సంక్లిష్ట సమయం ఆసన్నమవుతుందో అప్పుడు వారు సజ్దా చేసేందుకు గాను పిలువబడతారు. ويدعون إلى السجود فلا يستطيعون. అప్పుడు వారు సజ్దా చేసేందుకు పిలువబడతారు కానీ వారు సజ్దా చేయలేకపోతారు. خاشعة أبصارهم ترهقهم ذلة. వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, పరాభవం వారిని ఆవహించి ఉంటుంది. وقد كانوا يدعون إلى السجود وهم سالمون. వీరు నిక్షేపంగా ఉన్నప్పుడు కూడా వీరిని సజ్దా చేసేందుకు గాను పిలువటం జరిగేది. فذرني ومن يكذب بهذا الحديث. కనుక ఓ ప్రవక్త, ఈ వాక్కును ధిక్కరించే వారి వ్యవహారం నాకు వదిలేసెయ్యండి. سنستدرجهم من حيث لا يعلمون. మేము వారికి తెలియ
తెలియకుండానే క్రమక్రమంగా వారిని వినాశం వైపుకు తీసుకుపోతున్నాం. وأملي لهم إن كيدي متين. ఇంకా నేను వారికి విడుపు ఇస్తూ పోతున్నాను. నిశ్చయంగా నా ఎత్తుగడ ఎంతో పటిష్టమైనది. أم تسأله أجرا فهم من مغرم مثقلون. ఓ ప్రవక్త, మీరు వారి నుండి ఏదన్నా వేతనం అడుగుతున్నారా? ఆ సుంకపు భారంతో వారు కృంగిపోతున్నారనడానికి. أم عندهم الغيب فهم يكتبون. ఏమిటి, వారి వద్ద అగోచర జ్ఞానం ఉందా? దాన్ని వారు వ్రాసుకుంటున్నారనడానికి. فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت. కనుక ఓ ప్రవక్త, మీ ప్రభు ఆదేశం